హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. ముందు ఓసెంట్ వీడియోకి సో చూస్తూ ఉండండి. సో ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ 2 మనకి ఇంకా ఓసెంట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అయితే వచ్చేసాం మీ ముందుకి. సో ఈ వీడియోలోని మనం ఆ రియల్ పీపుల్ని అయితే ఫైండ్ చేద్దాం. మనం ఈ వీడియోలోని సోషల్ మీడియా ఓసెంట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో స్టే స్టే ట్యూన్డ్. సో చూస్తుండండి. బ్యాక్ టు వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్స్ నుంచి మనం ఇంత ఇన్ఫర్మేషన్ రాబట్టచ్చు అండ్ మనం ఒక పర్సన్ని ఎలా ఫైండ్ చేయొచ్చు అన్నది అయితే చూద్దాం. ఈరోజు వీడియో మనం కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ ఒసెంట్ ఆర్ సోషల్ మీడియా ఒసెంట్ అయితే మీరు అనుకోవచ్చు. సో ఇందులో చూపించేదంతా ఒక రియల్ టెక్నిక్స్ టైప్ అనమాట. ఇందులో టూల్స్ చూపిస్తాను ప్లస్ టెక్నిక్స్ కూడా చూపిస్తాను. ముందు వీడియోలో ఓన్లీ సిఎల్ఐ టూల్స్ మాత్రమే చూపించాను ఎక్కువ. సో ఎంతకాలం సిఎల్ఐ టూల్స్ వాడతారు చెప్పండి? మీకు కూడా లినక్స్ వాడి వాడి బోర్ కొట్టేస్తుంది. సో ఈరోజు మొత్తం ఇంటర్నెట్ని వెతికేద్దాం. సో ఈరోజు మెయిన్గా మనం ఒక రియల్ పర్సన్ని ఎలా ఫైండ్ చేయాలో చూపిద్దాం. సో ఆ రియల్ పర్సన్ వీడే. సో అది నేనే. సో ఇది ఒక ఫేక్ అకౌంట్ నాది క్రియేట్ చేసుకున్నా ఇందాకే వీడియో కోసం. సో మెయిన్గా ఒక పర్సన్ గురించి తెలుసుకోవడం ఎలా అనేది మెయిన్గా వాళ్ళ బయో మీద ఆధారపడి ఉంటుంది. సో బయోలోని మనకి మెయిన్గా తెలుస్తుంది ఏంటి అంటే ఒకవేళ పెట్టుకుంటే వాళ్ళు మెయిన్గా ఫస్ట్ మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చూసేది బయో కదా. సో ఆ బయోలోని వాళ్ళు ఏంటేంటి మెన్షన్ చేశారు అనేది యాజ్ ఎ హ్యాకర్గా మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ నేను ఈ ఫేక్ అకౌంట్లో ఎలా పెట్టాను అంటే లైక్ మీరు ఒక హ్యాకర్ లాగా ఆలోచించండి. సో ఇక్కడ పెట్టిన దాన్ని బట్టి ఈ అకౌంట్ ఇండియన్ అయితే తెలుస్తుంది. దాని తర్వాత ఎథికల్ హ్యాకర్, దాని తర్వాత నేచర్ లవర్ అని అయితే పెట్టారు కదా. మెయిన్గా దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రూ ఇండియన్ అని పెడితే దాని ఉద్దేశం ఈ అకౌంట్ అనేది ఒక ఇండియన్కి చెందిందని. సో మనకి ఫిల్టరేషన్ అంటే ఈ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఫిల్టరేషన్ ఇంకా ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఎథికల్ హ్యాకర్. సో దీంతో మనకి ఇంకా నేరో డౌన్ చేసుకోవచ్చు అనమాట వీడి గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి అనేది. సో ఇప్పుడు ఎథికల్ హ్యాకర్ అంటే మనకి అకౌంట్స్ దేనిలో ఉండొచ్చు అలాగ అర్థం చేసుకోవాలి. లైక్ ట్రై హ్యాక్ మీ, హ్యాక్ ద బాక్స్, హ్యాకర్1, బక్క్రౌడ్ ఇలాంటి వెబ్సైట్స్లో అయితే మనకి తిన గురించి మెయిన్గా తెలుసుకోవచ్చు. దాని తర్వాత మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే లింక్డ్ఇన్, దాని గురించి కూడా ఇప్పుడు చూపిస్తా. సో ద మెయిన్ టెక్నిక్ వచ్చేసి మనకి ఎప్పుడైనా ఒక పర్సన్ని ఫైండ్ చేయాలంటే గూగుల్ డాక్స్ ఉపయోగించి మనం ఫైండ్ చేయొచ్చు. దానికంటూ సపరేట్ స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి గూగుల్ డాక్స్లోని. చాలా సింపుల్. జస్ట్ మనకి సైట్ అనమాట. సైట్ వచ్చేసి మనకి ఏ సైట్ కావాలంటే అది. సో ఇప్పుడు మన కేసు ఇన్స్టాగ్రామ్ కాబట్టి instagram.com. సో మనకి నెక్స్ట్ ఆపరేటర్ ఇంటెక్స్ట్లో మనకి ఏం కావాలి అంటే సైట్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని పెట్టాం కదా. సో ఇంటెక్స్ట్ అనేది ఇప్పుడు మనకి యూజర్ నేమ్ అనమాట. సో ఎందుకు పెట్టానో తెలీదు, తనకు మనసిన యూజర్ నేమ్ కానీ పెట్టా. సో సో ఈ ఆపరేటర్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో ఆ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో అది మనకి చూపిస్తుంది అనమాట. సో ఇన్ దిస్ కేస్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం చూపించలేదు, ఎందుకంటే అది రీసెంట్గా క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్. నేను ఇంకేం అందులో ఏం చేయలేదు. సో మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లోని ఆ యూజర్ నేమ్తో లింక్ అయి ఉన్న టెక్స్ట్ కానీ, ట్యాగ్డ్ పోస్ట్ కానీ, కామెంటెడ్ పోస్ట్ కానీ, సో అలాగా మీరు ఆ పర్సన్ గురించి సోషల్ మీడియా యాక్టివిటీని కంప్లీట్గా దీనిలో అయితే మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఆ ఇమేజ్ సర్చింగ్ ఒసెంట్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఈ ఈ ఫోటో అయితే కనిపెట్టారు అనుకోండి, లేదా ఏ ఫోటో అయినా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆ ఇమేజ్ని సెర్చ్ చేయాలన్నమాట. సో ఏ విధంగా సెర్చ్ చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
సో ఇప్పుడు మనం వాడేది ఎండెక్స్ అనమాట. ఎండెక్స్ అనేది ఒక రష్యన్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్ లైక్ గూగుల్. సో ఇప్పుడు ఎండెక్స్ ఎందుకు అంటే కొన్నిసార్లు గూగుల్ ఫెయిల్ అవుతుంది అనమాట కొన్ని ట్రాక్ చేయడానికి లైక్ కొన్ని చూపించడానికి. సో దానిలో ఎండెక్స్ అనేది కొంచెం బెస్ట్ అనమాట. సో అందుకే నేను ఎండెక్స్ చూస్తున్నా. దాని తర్వాత ఇప్పుడు ఎండెక్స్లోకి వచ్చిన తర్వాత ఇమేజెస్ మీద నొక్కిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ఈ సింబల్ మీద నొక్కితే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తుంది. అక్కడ డైరెక్ట్గా మీరు ఈ ఫోటో అయితే అప్లోడ్ చేస్తే ఆ ఏరియా ఎక్కడిది ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసి దీని గురించి అయితే చూసుకోవాలి, ఎందుకంటే ఇది రష్యన్ బేస్డ్ ఇది కాబట్టి మనం ఆ, ఈ రష్యన్ నుంచి ట్రాన్స్లేట్ అయితే చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇమేజ్ అయితే సెర్చ్ అయింది కదా, సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది, దీని పేరు ఇది ఎక్కడి నుంచి అనేది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా గూగుల్లో రష్యన్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇక్కడ మనకు వస్తుంది, ఇది మౌంట్ సెయింట్ మిచెల్ అనమాట. ఈ ఇమేజ్ అనేది ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఇది ఇప్పుడు ఇస్తుంది. సో ఇలాగా మీరు ఇన్స్టాగ్రామ్లో దొరికిన ఏ ఇదైనా మనం చూసుకోవచ్చు. స్మాల్ రాకీ ఐలాండ్ అండ్ సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలాగా ఎండెక్స్ అనేది నేను ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే గూగుల్ కన్నా ఇందులోని సర్చింగ్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో అందుకే. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మొసెంట్కి అయితే వచ్చేద్దాం. సో ఇందులోని ఏంటి అంటే మనకి మెయిన్గా పర్సన్ అయితే తన ఫుల్ నేమ్ అయితే పెట్టుకుంటే మాత్రం తన గురించి అయితే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తీయచ్చు. సో మనం ఇప్పుడు మళ్ళీ గూగుల్ డాక్స్ వాడుకొని మనం ఇన్ఫర్మేషన్ అయితే తీయచ్చు, లైక్ పీడిఎఫ్, డాక్స్ అండ్ ఎక్సెల్స్ అలాగనమాట. సో ఇప్పుడు మనం శ్రీనాథ్, సో ఇది నా పేరే, ఎక్కువ ఇదవ్వకండి. సో ఇప్పుడు మనం వాడే గూగుల్ డాక్స్ ఆపరేటర్ వచ్చేసి ఫైల్ టైప్ అనమాట. సో ఫైల్ టైప్ పీడిఎఫ్. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఈ నేమ్తో ఉన్న ప్రతి ఒక్క ఫైల్ అయితే మనకి తీసిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రిజల్ట్స్ ఎందుకో రావట్లా, బట్ యూజువల్గా అయితే ఇస్తుంది, నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటా. సో ఇలాగా మీరు ట్రై చేస్తూ ఉండడమే గూగుల్ డాక్స్ ఉపయోగించి. తన ఫుల్ నేమ్ ఉంటే మాత్రం ఇగో చూసారా కదా, సో మెయిన్ నేమ్ అండ్ దాని తర్వాత ఫైల్ టైప్, మీకు ఏ ఫైల్ టైప్స్ కావాలంటే ఆ ఫైల్ టైప్. సో మీరు ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి ఇంకా డీప్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చాలా వరకు పీడిఎఫ్స్ అయితే ఇచ్చారు, నేను ఓపెన్ చేయను ఎందుకంటే ఇవి నావి కాదు కాబట్టి. సో ఇలాగా మనం ఒక పర్సన్ నేమ్ ఉపయోగించుకొని మనం తన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇన్డెప్త్గా అయితే లాగచ్చు మనం. సో ఇప్పుడు మనం గూగుల్ డాకింగ్ నుంచి దేని నుంచైనా ఈ పర్సన్ యొక్క ఈమెయిల్ అడ్రస్ మనం తీసుకున్నామే అనుకోండి. సో దాని తర్వాత మనం ఏ టూల్ అయితే వాడాలంటే ఏపీఓస్ అనమాట. ఈ టూల్ వచ్చేసి మనకి అల్టిమేట్ ఒసెంట్ ఈమెయిల్ అండ్ ఫోన్ రివర్స్ లుకప్. సో ఇప్పుడు మనం ఈమెయిల్ అడ్రసెస్ దొరికాయి అనుకోండి, సో ఆ ఈమెయిల్ అడ్రసెస్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీయడానికి అయితే ఏపీఓస్ అయితే వాడతాం. సో ఇది ఒక పెయిడ్ టూల్, మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దీనిలోనే ఉంటుంది. సో ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నా. సో దీని గురించి అప్పుడప్పుడు ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నా బ్రెయిన్ చాలా ఫాస్ట్ కదా, సో అందుకే. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ ఏపీఓస్ అనేది మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తీసిస్తుంది. చూసారు కదా పేరు ఇది అంతా మొత్తం. సో ఎక్కడెక్కడ దొరుకుతుంది, దీనిలోని ఇంకా మనకి చాలా ఉంటాయి అన్నమాట, ఫోన్ నెంబర్ దీని గురించి దానిది. సో దీనిలోని మనకి గూగుల్ మ్యాప్స్ ఇచ్చింది, క్యాలెండర్ ప్లస్ అచీవ్. సో ఇక్కడ మనకి నేమ్, ఐడి ఇవన్నీ ఇస్తుంది అనమాట. సో మీరు ఇంకా ఇన్డెప్త్గా ఇచ్చేసుకోవడానికి అయితే మనం ఏపీఓస్ అయితే వాడచ్చు అనమాట. సో ఇది మెయిన్గా ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఒసెంట్కి అయితే మనం ఇది వాడతాం. సో మనకి మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో చూడాల్సిన మెయిన్ పారామీటర్ వచ్చేసి బయో తర్వాత ప్రొఫైల్ పిక్చర్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రొఫైల్ పిక్చర్ ఒకవేళ పర్సన్ అప్లోడ్ చేశారే అనుకోండి, సో ఇప్పుడు ఆ ప్రొఫైల్ పిక్చర్ ఉపయోగించుకొని మనం రివర్స్ ఫేస్ ఇమేజ్ సెర్చ్ అయితే మనం చేయొచ్చు అనమాట. సో ఇంటర్నెట్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఫస్ట్ టూల్ వచ్చేసి మనకి పిమైస్ అనమాట. ఇది ఒక పెయిడ్ టూల్ సాడ్లీ.
సో ఇందులోని ఒక మంచి ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనకి ఆ, ఈ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ప్రొఫైల్ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఉపయోగించుకొని మనం రివర్స్ ఇమేజ్ సెర్చ్ అయితే చేయొచ్చు. పూర్తి ఇంటర్నెట్ని స్కాన్ చేసి ఆ ఫొటోస్ ఎక్కడెక్కడ ఎలా ఫేస్ మ్యాచ్ అయిందో లేదో చూసుకొని ఆ, ఈ పిమ్ఐస్ అయితే చేస్తుంది. సాడ్లీ ఇది ఒక పెయిడ్ టూల్, దీనికి ఎక్కువ ఉంటుంది ప్రైసింగ్ అనేది. సో తప్పదు, బట్ ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి, అది కూడా వెతికి పెట్టా. సో ఫ్రీ టూల్ వచ్చేసి ఫేస్ చెక్ ఐడి అనమాట. సో ఇది కూడా దానికన్నా కొంచెం చిన్నదే, బట్ ఇది కూడా ఆ, బాగా రికగ్నైజ్ చేస్తుంది. దీనిలో పిమైస్లో ఏంటి అంటే మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇదైతే దొరకదనమాట. లైక్ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ దాని రిలేటెడ్ సోషల్ మీడియా అకౌంట్స్ దేని నుంచి అయితే సెర్చ్ చేస్తుందో అది అయితే ఇవ్వదన్నమాట. బట్ ఫేస్ చెక్ ఐడి వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఒకవేళ మీరు అనుకున్న పర్సన్ని దొరికినా కూడా అది దొరికితే కింద దానికి రిలేటెడ్గా ఉన్న సోషల్ మీడియా అకౌంట్ అయితే మీకు ఇస్తుంది. సో ఫేస్ చెక్ ఐడి అనమాట. సో డైరెక్ట్గా బ్రౌజ్ చేసి ఆ ఇమేజ్ అయితే మనం అప్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ కింద మనకి టిక్ మార్క్స్ ఇచ్చింది కదా, సోషల్ మీడియా సెక్స్ అండ్ అఫెండర్స్, మగ్ షాట్స్, స్కామర్స్, వీడియోస్, న్యూస్ అండ్ బ్లాగ్స్ ఇలాంటివి కూడా మనకి సెర్చ్ చేసే ఇదైతే ఇస్తుంది అనమాట. సో సెర్చ్ ఇంటర్నెట్ బై ఫేస్. సో ఇది ఒక చెప్పే కదా రివర్స్ ఇమేజ్ సెర్చ్ అని. సో ఇంటర్నెట్ మొత్తం స్కాన్ చేసి చేస్తుంది. సో ఐ అగ్రీడ్. సో దీనికి బాట్స్ వాడకుండా ఇవైతే ఇస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే దీనికైతే క్యూ ఉంటుందన్నమాట. క్యూ మీరు దాటి వెళ్ళాలి, లైక్ చాలా టైం అయితే పడుతుంది కొంతసేపు. ఇక్కడైతే క్యూ పెద్దగా లేదు కాబట్టి వెంటనే వచ్చేసింది. కొన్నిసార్లు క్యూ ఉంటుంది, అప్పుడు కొంచెం పేషెంట్గా వెయిట్ చేయండి. విత్ ఇన్ 2 or 3 minutes అయితే సర్చింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సర్చింగ్ ఫేస్ లాగా. సో ఇది చెప్పాను కదా, ఇంటర్నెట్ మొత్తం వెతికి సెర్చ్ అయితే చేస్తుంది. సో నాలాగా ఉన్న వాళ్ళ ఫేసెస్ అయితే మొత్తం తీస్తుంది అనమాట. చూసారు కదా, నాలాగే ఉన్నారు చాలామంది. సో ఫస్ట్లోనే వచ్చేసింది లింక్డ్ఇన్. చూసారు కదా, డైరెక్ట్గా లింక్డ్ఇన్ అకౌంట్ అయితే నాది ఇచ్చేసింది. డైరెక్ట్గా ఓపెన్ చేయలేం, దీనికి కూడా ఇది అడుగుతున్నది. బట్ న్యూ ట్యాబ్, ఓకే. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా లింక్డ్ఇన్లో ఏ వస్తున్నది అనుకొని మనం చూసుకొని చేసుకోవచ్చు. ఇందులో చాలా వరకు నాలాగే ఉన్నారు కానీ నేను కాదు, అదే కదా చెప్తున్నా కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి అంటే కింద ఇవైతే ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి మనం నావిగేట్ అవ్వడమే. ఆ పర్సన్ వెతుక్కొని ఎక్కడ అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ అప్లోడ్ చేస్తున్నారు, గిట్ హబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ స్కాన్ చేసి మనకైతే సెర్చ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో అది రివర్స్ ఫేస్ సెర్చ్ ఇంజన్, అదే అనుకోండి ఫేస్ చెక్ ఐడి అనేది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సోషల్ సర్చర్ అనమాట. సో ఇది కూడా మనకు ఒక ఓసెన్ టూలే. సో ఇందులో మనం ఏంటి అంటే మెన్షన్స్, ఐ మీన్ ఒక యూజర్కి సంబంధించిన మెన్షన్స్, యూజర్స్ అండ్ ట్రెండ్స్ అయితే మనం సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఆ ఇంటర్ఫేస్ అంత కాంప్లెక్స్ ఏమి ఉండదు. డైరెక్ట్గా మనం మెన్షన్స్లో కానీ యూజర్స్లో కానీ ట్రెండ్స్లో కానీ కావాల్సింది డైరెక్ట్గా టైప్ చేసేసి సెర్చ్. సో ఇది ఏంటి అంటే మనకి గూగుల్ సోషల్ సెర్చ్ అనే టెక్నిక్స్ను ఉపయోగించుకొని మనకి గూగుల్ మొత్తం సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి, వెబ్ బేస్డ్ రిజల్ట్స్ ఉంటాయి, దాంతోపాటు ఇమేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు ఆ పర్సన్కి సంబంధించి ఇమేజెస్ కూడా చూడొచ్చు. అండ్ అలాగా వెబ్ బేస్డ్ రిజల్ట్స్లోని మీరు తనకి ఐ మీన్ పర్సన్ గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. లైక్ ఆర్టికల్స్ ఉంటాయి, ఫేస్బుక్ పోస్ట్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ ఉంటాయి, అలాగనమాట. సో అలాగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ జవగల్ శ్రీనాథ్ది ఫేస్బుక్ పోస్ట్ అయితే ఉంది. సో అలాగా మనం ఒక్కొక్కటి ఐ మీన్ ఆ పర్సన్ గురించి మనం ఇంకా వెతకచ్చు, లేదంటే టాపిక్ గురించి కూడా మనం ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. టాపిక్ ఇది అన్నీ ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎంత డీప్గా వెళ్ళాలనుకుంటే అంత డీప్గా వెళ్ళచ్చు ఇప్పుడు చెప్పిన టూల్స్ అన్నీ కలిపి.
సో మనకి నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇది ఒక మంచి టూల్ పీపుల్ని ఫైండ్ చేయడానికి. సో ఇందులోని మనం మెయిన్గా సోషల్ మీడియా అకౌంట్స్ని ఫైండ్ చేయడానికి, పీపుల్ని ఫైండ్ చేయడానికి అయితే వాడతాం. సో అది వచ్చేసి దట్స్ దెమ్ అనమాట. సో ఇందులో మనకి ఏంటి అంటే ఇది కూడా ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. దీనిలో మనం మెయిన్గా ఫైండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నేమ్. సో ఇందులో మనకి చెప్పా కదా, నేమ్ ద్వారా చేసుకోవచ్చు. దాని తర్వాత అడ్రస్, మీరు ఇక్కడ ఆ పర్సన్ యొక్క అడ్రస్ మీరు ముందు చెప్పిన టెక్నిక్స్ ద్వారా కనుక్కోగలిస్తే ఇక్కడ అడ్రస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా చేసుకోవచ్చు. ఐపీ అడ్రసెస్ నుంచి కూడా మనం పర్సన్ గురించి తెలుసుకోవచ్చు, లైక్ ఏ డివైస్ వాడతారు ఏంటి అనేది. దాని తర్వాత వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్, మనకి వెహికల్ నెంబర్స్ ఉంటాయి కదా, సో వాటిని ఉపయోగించుకొని కూడా మనం ఈ పర్సన్ గురించి అయితే సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇది కొంచెం పే చేయాలి, $0.95 అయితే చూపిస్తున్నది. మీరు అది అఫోర్డ్ చేయగలిస్తే మాత్రం దీన్ని 120+ సోషల్ మీడియా సైట్స్ని అయితే ఉపయోగించుకొని ఇది మొత్తం సెర్చ్ అయితే చేస్తున్నది. సో ఇందులో కూడా మీకు మంచి రిజల్ట్స్ అయితే దొరుకుతాయి. సో మనకి నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి ఇంటెల్ టెక్నిక్స్ అనమాట. సో ఒకవేళ మీరు పర్సన్ గురించి కొంచెం ఐడియా అయితే ఉంటే మీరు ఇందులోకి రావచ్చు. మీరు తన గురించి లేదంటే తన గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలి అంటే దీనిలో మనకి చాలా టూల్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి, ఫేస్బుక్ సెర్చ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, కమ్యూనిటీస్, ఈమెయిల్ అడ్రసెస్, యూజర్ నేమ్స్, అడ్రసెస్, టెలిఫోన్ నెంబర్స్, మ్యాప్స్ ఇలాగా ఉపయోగించుకొని ఈ వెబ్సైట్ అనేది ఈ టూల్స్ ఉపయోగించుకొని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తీస్తుంది, ఇన్డెప్త్గా తీస్తుంది అనమాట. కాకపోతే మీకు ముందే వార్న్ చేయాల్సిన విషయం ఏంటంటే సోషల్ మీడియా సైట్స్ ఏవైతే ఉంటాయో మీరు ముందు నుంచే లాగిన్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఇది వర్క్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ ట్రై చేసి ఉన్నా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఇచ్చేసి ఉన్నా. సో ఇందులోని పైన ఇది ఉంది కదా, పైన సెర్చ్ టూల్లోని డైరెక్ట్గా కొట్టి పాపులేట్ ఆల్ కొడితే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ దొరుకుతాయి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్తే మెయిన్గా ఇందులో ఇన్స్టాగ్రామ్ అంతగా పనిచేయట్లేదు. సో మీరు వేరే ఇది కూడా వాడచ్చు, లైక్ లింక్డ్ఇన్లో కూడా మీరు ఈజీగా అయితే మెయిన్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికేది లింక్డ్ఇన్లో పర్సన్ ఒకవేళ ఉంటే. సో ఆ లింక్డ్ఇన్లో మనం కూడా చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ డైరెక్ట్ సెర్చ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా ఇవన్నీ. సో ఆ పర్సన్ బట్టి మీరు ఇక్కడ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ టైప్ చేయగలిస్తే టైప్ చేస్తే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్స్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంటెల్ టెక్నిక్స్ కూడా ఒక బెస్ట్ టూల్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఓసెంట్లోని. సో ఇందులో మీరు ఎక్స్ప్లోర్ చేయగలిస్తే డాక్యుమెంట్స్ ఉన్నాయి, టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వీడియోస్, ఇమేజెస్, అలాగా మీరు అన్ని రకాల ఓసెంట్స్ కొన్ని దగ్గర ఈ ఇక్కడ ఇంటెల్ టెక్నిక్స్లో అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి లాస్ట్ అండ్ ఫైనల్ టూల్ వచ్చేసి అనమాట యూట్యూబ్ మెటాడేటా వ్యూవర్. సో దీనిలో ఇది మనకి మెయిన్గా యూట్యూబ్ మెటాడేటాను ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ అయితే ఫైండ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ప్రతిదానికి మెటాడేటా అయితే ఉంటుంది కదా, సో ఆ మెటాడేటాను ఉపయోగించుకొని అయితే ఈ టూల్ అయితే వర్క్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఈజీ. ఏదో ఒక వీడియో లింక్ని తీసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి, దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మెటాడేటాలో ఏంటేంటి ఉంది, జియో లొకేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడ అప్లోడ్ చేశారు, లైక్ ఇదంతా మనకి అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు పర్సన్ యొక్క ఎక్కడే కానీ యూట్యూబ్ యూట్యూబ్ మెటాడేటా వాడుకొని మనం తన పర్సన్ గురించి అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో యూట్యూబ్ మెటాడేటా వ్యూవర్ కూడా ఒక మంచి టూలే. సో ఇప్పటి వరకు చూపించిన ప్రతి ఒక్క టూలు ప్రతిదీ అంతా రియల్ ఓసెంట్ టూల్స్ అనమాట. సో ఇవి జాగ్రత్తగా వాడాలి, ఎందుకంటే తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి.
సో పర్మిషన్ లేకుండా అయితే ఏ పర్సన్ మీద అయితే ఒసెంట్ అయితే చేయకండి. లైక్ అది తప్పు కదా. సో అందుకే చెప్తున్నా. సో ఇప్పటివరకు చూపించిన టూల్స్ అన్నీ, అంటే ఐ మీన్ ముందు వీడియోలో చెప్పినవన్నీ సిఎల్ఐ టూల్స్, ఇప్పుడు ప్రతిదీ రియల్ వరల్డ్ వెబ్సైట్ టూల్స్ అనమాట, కంప్లీట్గా జిఐ టూల్స్. సో ఈ వీడియో ఎలాగ అనిపించిందో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకుంటా. అండ్ ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ ఉంటే చెప్పండి, చేస్తా. ప్రతి దానిలోని చెప్తున్నాగా, ఏదైనా టూల్ గురించి స్పెసిఫిక్గా వీడియో చేయమన్నా చేస్తా. సో మీరు కింద కామెంట్ చేయండి. అప్పటివరకు స్టే ట్యూన్. సెలవు. బాయ్ బాయ్.